హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెట్స్ గో ట్రావెల్ గైస్. మనం చాలా రోజుల తర్వాత దగ్గర 2 months అవుతుంది గైస్. నేను లాస్ట్ వీడియో పెట్టింది నవంబర్లో పెట్టాను. ఇది వచ్చేసరికి ఫిబ్రవరి, డిసెంబర్, జాన్, దగ్గర 2.5 months అవుతుందా. నవంబర్ 22 ఇప్పుడు పెట్టే గైస్. సరే కానీ 2.5 months ఇంచుమించు 2.5 months తర్వాత మనం ఒక మంచి లాంగ్ లెంత్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాము. ఏముంటుంది గైస్ ఈ వీడియోలో? డైలీ అబ్జర్వేషన్స్. లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాం కదా డైలీ అబ్జర్వేషన్స్, అది బాగానే చూసారు, ఒక 800 చేంజ్ ఎంతమంది. సో ఈ సిరీస్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను, చూద్దాం. చాలా బాగా మిస్ అయి ఉంటారు కదా నన్ను. మీరెందుకు మిస్ అవుతారులే గైస్. ఈ ఇయర్ ఎలాగైనా మనం కొత్త బండి కొనాలి గైస్. మన యూట్యూబ్ ఫుల్ మానిటైజేషన్ అయిపోవాలి, దాంతోపాటు మనం కొత్త బండి కొనాలన్నమాట. ఇది నా టార్గెట్ ఈ ఇయర్లో. అలా జరగాలి అంటే మీరు వీడియోస్ చూడాలి. మీరు వీడియోస్ చూడాలి అంటే నేను వీడియోస్ పెట్టాలి. నేను పెట్టాలి అంటే రెగ్యులర్గా షూట్ చేయాలి. ఏమంటారు గైస్? అది అవ్వదమ్మా. పెడదాం గైస్, ఫ్రీక్వెంట్గా పెడదాం వీడియోస్. మన లైఫ్ మనమే చేంజ్ చేసుకోవాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఎన్ని రోజులని మనం ఇలాగ మన లైఫ్లో వచ్చే వాళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు, కానీ అల్టిమేట్గా మన లైఫ్ చేంజ్ చేసుకోవాల్సింది మనమే. ఏమంటారు? దీనికి కనుక మీరు అగ్రీ అయితే కమెంట్ చేయాలి ఖచ్చితంగా. లెట్స్ సీ హౌ ఐ విల్ చేంజ్ మై లైఫ్. ఈరోజు డేట్ వచ్చేసరికి February 3rd గైస్. చూద్దాం ఈ రోజు నుంచి ఎప్పటికీ మనకి ఇయర్లో మానిటైజేషన్ అవుతుంది. కొత్త బండి నేను కొంటాను. లెట్స్ సీ. పవర్ ఆఫ్ డిజి ఆల్కలైన్ ఎవరికి అర్థమైతే డిజి ఆల్కలైన్ అంటే చూద్దాం. మనకి ఈరోజు డైలీ అబ్జర్వేషన్స్లో ఎంతెంత మంచి సీన్స్ తగులుతాయో, ఎదురవుతాయో. మన కెమెరాకి ఎవరు చిక్కుతారో, మన కెమెరా అన్నీ పట్టేస్తుంది. చింటూ గ్యాంగ్ ఏంటి, ఏం చేస్తున్నారు మీరందరూ మెయిన్ రోడ్ మీద? ఏదో గొడవకి వెళ్తున్నట్టు ఉన్నారు గైస్, చింటూ గ్యాంగ్ అంతా కలిసి. బిర్యానీ మీద ఒట్టు, బస్ టికెట్లపై ఫ్రీ డేట్ చేంజ్ ఉంది. ఏంట్రా మరి తెలుగు చదవడం కూడా రావట్లేదు గైస్ మనకి. సారీ నాకు. బిర్యానీ మీద ఒట్టు, బస్ టికెట్లు డేట్ చేంజ్ ఉంది. అర్జెంటు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలేమో తెలుగు నేర్చుకోవడానికి. ప్రతిసారి మీకు బందర్ రోడ్డు చూపిస్తున్నాను, ఈసారి ఏలూరు రోడ్లో వెళ్ళి అలా తిరుగుతున్నాం గైస్. తిరుగుదాం, ఏమంటారు? లెట్స్ సీ. ఏలూరు రోడ్లో మనకి ఏమైనా మంచి కంటెంట్ దొరికిద్దేమో. ఏంటి గైస్ ఏలూరు రోడ్డు అంతా ఇంత సైలెంట్గా ఉంది? బ్రో లిఫ్ట్ అడుగుతున్నాడు. సారీ బ్రో. లిఫ్ట్ ఎక్కించుకోవచ్చు, కానీ లిఫ్ట్ ఎక్కించుకొని మనం వ్లాగింగ్ చేయాలంటే కొంచెం కష్టం. టైం 9:30 అవుతుంది, ఇంకా ఏంటి అంత 10 అయితే కానీ హడావుడు ఉండదేమో గైస్. ఈ లెనిన్ సెంటర్, బీ సెంటర్ రోడ్ ఏదో ఉంటుంది ఇక్కడ. బీ సెంటర్ రోడ్. బెల్లం టీ, ఎక్కడ చూసినా ఈ బెల్లం టీలు ఎక్కువ అయిపోయినాయి. ప్రతి ఓడు బెల్లం టీ పెట్టేసుకోవడం, కానీ చేసేవాళ్ళు ఉంటే టేస్ట్ బాగుంటుంది గైస్ బెల్లం టీ. ఇంకా ఆవలింతలు వస్తున్నాయి గైస్. పడుకోమంటారా? ఇప్పుడు పడుకుంటే శాశ్వతంగా పడుకుంటాం. ఏమంటారు? బండి నడుపుతున్నప్పుడు పడుకుంటే శాశ్వతంగా పడుకోవచ్చు. పోలీస్ బాయ్ ఫోన్ పట్టుకుని రెడీగా ఉన్నాడు, ఎవడు దొరుకుతాడా ఫోటో లాగేద్దాము. ఏంటి ఆ రోడ్డు మీద నిమ్మకాలు పడేస్తారు. సిగ్నల్ పడింది గైస్. ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే చిన్నగా లెఫ్ట్ తీసుకొని అక్కడ యూటర్న్ తీసుకొని మనం అటు వెళ్ళిపోవాలి. ఇలాగా ఇటా వచ్చి ఇలా యూటర్న్ తీసుకొని ఇలా వెళ్ళిపోవచ్చు. లాస్ట్ టైము బందర్ రోడ్ నైట్ వ్యూ తీసి ఒక వీడియో పెట్టా.
ఓ బ్రో అలాగే ఏలూరు రోడ్ కూడా నైట్ వ్యూ తీసి వీడియో పోస్ట్ చేయమన్నాడు. నీకోసం చేస్తా బ్రో ఒకరోజు. నైట్ వ్యూ ఏలూరు రోడ్. వావ్ వావ్ మోమో, వావ్ మోమోస్. You make me you break me your believer. ఏంటి లారీ? ఆంజనేయ స్వామి గుడికి పూజకు వచ్చేసినట్టున్నాయి ఈ లారీలన్నీ. 1 2 3 4 5 ఉన్నాయి గైస్. 5 లారీలు పూజకు వచ్చాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది అనమాట. అక్కడ వెహికల్స్కి పూజ చేస్తారు, దానికోసం వచ్చినట్టున్నాయి. ఏంటి ఎక్కడ చూసినా పోలీసు ఫోన్లు పట్టుకుని రెడీగా ఉన్నారు, ఎవరు దొరుకుతారా వీడియో ఫోటో తీసేద్దామని. ఇలా తయారయ్యారండి గైస్. నాకు ఒక అలవాటు ఉంది గైస్, ఏదైనా ఒక పాట వినాలనిపిస్తే కంటిన్యూస్గా వినేస్తాను అనమాట. అది 1 రోజు అవ్వచ్చు, 2 రోజులు అవ్వచ్చు, 3 రోజులు అవ్వచ్చు, కంటిన్యూస్గా ఒక పాట వినేస్తాను అనమాట. సేమ్ ఇలాగే ఎవరికైనా మీకు అలవాటు ఉంటే కమెంట్ చేయండి నాకు, చూద్దాం నాలాగే ఎవరికైనా అలవాటు ఉందేమో. ప్రస్తుతానికైతే బిలీవర్ సాంగ్ వింటున్నా. పోనీ అన్న పోనీ, గొడవలొద్దు మనకి. ఆల్మోస్ట్ ఏలూరు రోడ్ అంతా కవర్ చేస్తాం గైస్, కానీ ఏలూరు రోడ్లో ఏంటి ఒక్క వీడియో కూడా తగలదా మనకి మంచి కంటెంట్ రోడ్డు మీద. హరిహర బెల్లం టీ, బెల్లం టీ బెల్లం టీ బెల్లం టీ అయిపోయింది గైస్ ఏలూరు రోడ్డు. ఇంకా మనం వెనక్కి తిరిగి ఆఫీస్కి వెళ్దాం, టైం అవుతుంది. ఏం లేదు ఏలూరు రోడ్లో ఏం లేదంటే మనకి కంటెంట్ ఏం రాలేదు గైస్. ఈరోజు మనకి కంటెంట్ ఏం రాలేదు. ఓకే, నెక్స్ట్ డే ఏదో ఒక రోజు మనకి కంటెంట్ రాకుండా ఉంటుందా? అది నేను తీయకుండా ఉంటానా, మీకు పోస్ట్ చేయకుండా ఉంటానా? ఆ బండి నైట్ పప్పు తిన్నట్టుంది గైస్, ఎందుకు డుడ్డు డుడ్డు అని బాంబులు వేస్తుంది. ఏం బండి అది? అన్ని సౌండ్లు చేస్తుంది. మనం ఇలాగా లెఫ్ట్ తీసుకొని మన ఆఫీస్కి పోదాం. తమ్ముడికి ఏంటి ఇంకా స్కూల్ టైం అవ్వలేదా? నా ఫోన్ అయినా చూడు, లేదంటే బండి అయినా నడిపోతున్నా, రెండో ఒకసారి చేస్తావు ఏంటన్నా. వెనక మమ్మల్ని ఎందుకన్నా ఇబ్బంది పెడతావు నువ్వు? ఎవడాడి హార్న్ కొడుతున్నాడు? నాకు హార్న్ కొడితే చిరాకు వస్తుంది గైస్. అసలు అవసరం ఉన్నప్పుడు కొట్టాలా, అవసరం లేనప్పుడు ఎందుకో హెచ్చులకి. ఇంకా పావుకుంటుంది టైం ఏంటి గైస్ అవ్వట్లా అసలు. ఇంత స్లోగా అవుతుంది ఏంటి? ఇంటి దగ్గర బయలుదేరా, ఏలూరు రోడ్డు తిరిగా ఇలా తిరుగుతున్నా, టైం ఏంటి ఇంత స్లోగా అవుతుంది? మనకు కావాల్సినప్పుడేమో టైం అవ్వదు, అవసరం లేనప్పుడేమో టైం అయిపోతుంది. జొమాటో డెలివర్స్ ఆన్ టైం. వాళ్ళ పనే బాగుంటుంది కదా సార్. నెలకి కరెక్ట్గా చేశారంటే దగ్గర 30,000 వరకు సంపాదించవచ్చు. మనమేమో వర్క్ ప్రెషర్తో, వీళ్ళకి ప్రెషర్స్ ఏమి ఉండవు కదా. మనకేమో ఆఫీస్లో వర్క్ ప్రెషర్స్, ఒకళ్ళు అదంటారు ఒకళ్ళు ఇది అంటారు, మాటలు, ఆ జీతాలేమో తక్కువ. ఏదో పొద్దున్న వెళ్తున్నాం సాయంత్రం వస్తున్నాం అనే కానీ ఎవరికి ఉంటే కష్టాలు వాళ్ళకు ఉంటాయిలే అనుకోండి.
కాకపోతే వాళ్ళకి ప్రెషర్ ఏమి ఉండదు కదా, ఇప్పుడు అది చేయాలి ఇది చేయాలి అని ప్రెషర్ ఏమి ఉండదు కదా. డెలివరీ కాకపోతే డెలివరీ కొంచెం ఫాస్ట్గా చేస్తే నెక్స్ట్ ఆర్డర్ పడిద్దని ఉంటుంది. సో త్వరగా డెలివరీ చేయడానికి ట్రై చేస్తారు వేరే ఆర్డర్ పడి. సో వాళ్ళకి ఇన్కమ్ ఎక్కువ జనరేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి.